జేడి లక్ష్మీనారాయణగా అందరికీ పరిచితులైన వివి లక్ష్మీనారాయణ గారు ఇక రాజకీయాలకి స్వస్తి పలికినట్టే. ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రస్తుతం ఇండియాలోనే పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకటైనటువంటి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అనుబంధ సంస్థలో చేరారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ కంపెనీ పేరు. ఇది మేఘా అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్గా చేరారు తాజాగా. ఈ మేరకి కంపెనీ కూడా ఒక ప్రకటన చేసింది. ఈ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒలెక్ట్రా అనే బ్రాండ్ పేరుతోటి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది, వాటిని నిర్వహిస్తుంది కూడా. దేశంలో చాలా చోట్ల ఉన్నాయి ఒలెక్ట్రా బస్సులు, చాలామంది చూసే ఉంటారు. లక్ష్మీనారాయణ గారి పూర్తి పేరు వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. ఆయన 2023లో జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు ఉద్యోగంలో చేరడంతో ఇక ఆయన పెట్టినటువంటి ఈ జై భారత్ నేషనల్ పార్టీ కార్యక్రమాలకు కూడా ఒక ముగింపుకు వచ్చినట్టే. ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయ రంగంలో ప్రవేశించిన వాళ్ళల్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఒకరు. ఆయన మహారాష్ట్ర కేడర్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. 2006 నుంచి 2013 వరకు డెప్యుటేషన్ మీద ఆయన సిబిఐలో చేరారు. ఆ సిబిఐ కింద ఆయన ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. ఆయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నప్పుడే జేడి లక్ష్మీనారాయణగా ప్రాచుర్యం పొందారు. సిబిఐలో ఉండగా ఆయన పేరు అందరికీ తెలియడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆయన డీల్ చేసినటువంటి కేసులు. అందులో ముఖ్యమైనది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు. అప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది జగన్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని. ఆ ఆదేశాల మేరకి జగన్ మీద వచ్చినటువంటి క్విడ్ ప్రోకో ఆరోపణల్ని లోతుగా దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ నమోదు చేయడంలో, ఛార్జ్షీట్ ఎప్పుడు 2012లో నమోదు చేశారు. సో ఆ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు లక్ష్మీనారాయణ గారు. అంతేకాదు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసు, అదేవిధంగా సత్యం కంప్యూటర్స్ మోసం కేసుల విచారణలో కూడా లక్ష్మీనారాయణ గారిదే అప్పట్లో ముఖ్య పాత్ర. ఆ టైంలో ఆంధ్రదేశంలో లక్ష్మీనారాయణ గారి పేరు మార్మోగిపోయింది. ఈ కేసుల విచారణలో నిబద్ధతతో పనిచేశారు అనేటువంటి పేరు వచ్చింది. లక్ష్మీనారాయణ గారు రాయలసీమలో పుట్టారు, కడపలో పుట్టారు, కర్నూలులో పెరిగారు. ఆ తర్వాత ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదువుకున్నారు. ఐఐటి మద్రాసులో ఎంటెక్ చేశారు. ఆ తర్వాత సిబిఐ ఆఫీసర్గా గుర్తింపు పొందడమే కాకుండా మంచి ఉపన్యాసకుడుగా కూడా ఆయన పేరు పొందాడు. అందుకే అప్పట్లో మీడియా ఆయన్ని నెత్తిన పెట్టుకుంది. ముఖ్యంగా 2008, 2013 మధ్యకాలంలో. 2013లో ఆయన తిరిగి మహారాష్ట్రకి పేరెంట్ క్యాడర్కి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఠాణే జాయింట్ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఇంకా ఇతర బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిషనల్ డీజీపీగా ప్రమోషన్ కూడా వచ్చింది. అయినా కూడా తనకి బాగా గుర్తింపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉండటాన్ని ఆయన ఇష్టపడలా. అందుకే ఆయన ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా 2018లో ఐపీఎస్కి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్తో చేతులు కలిపారు. 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకి 3వ స్థానం వచ్చింది, కానీ 3 లక్షలకు పైగా ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత సంవత్సరం అంటే 2020లో జనసేన నుంచి రిజైన్ చేశారు. అప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తికాలం రాజకీయాల్లో ఉండకుండా మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళారు అని. మొత్తం మీద జనసేన నుంచి ఆయన బయటకు వచ్చి కొంతకాలం పాటు ఇండిపెండెంట్గా వ్యవహరించారు. ఆ టైంలో ఆయన చాలా పబ్లిక్ ఇష్యూస్ని టేకప్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా వేదికల మీద నుంచి. ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, ఇట్లాంటి ఇష్యూస్, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ ఇష్యూస్ గురించి చాలా బాగా మాట్లాడేవాళ్ళు. మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది అప్పట్లో ఆయన ప్రసంగాలకి. చివరికి ఆ పార్టీలో చేరతారు, ఈ పార్టీలో చేరతారు అనుకున్నారు. కానీ 2023లో ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు 2024 ఎన్నికల్లో విశాఖపట్నంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. విశాఖలో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన అంత యాక్టివ్గా లేరు పబ్లిక్ లైఫ్లో. ఈ మధ్యనే ఆయన కుటుంబం ఒక సైబర్ స్కామ్లో ఇరుక్కొని దాదాపు
2.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నది అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. ఈ దశలో ఆయన మళ్ళీ ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు ఇప్పుడు. బహుశా ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా కొన్ని సవాళ్ళని స్వీకరించడానికి కూడా ఆయనకి కొత్త ఉద్యోగంలో అవకాశం ఉంటుంది అనే దాంట్లో సందేహం లేదు. అయితే ఈ ఉద్యోగంలో ఉండగా ఆయన ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సామాజిక అంశాల మీద మాట్లాడడానికి వీలు లేదు. ఉద్యోగం చేస్తే నోరు కట్టేసుకోవాల్సిందే. సో ఎన్నో ఆదర్శాలతోటి యువతలో కొత్త ఆశల్ని నింపి రాజకీయాలను ఒక మలుపు తిప్పుతారని చెప్పి ఆశించినటువంటి చాలామంది ఉన్నతోద్యోగులు మేధావుల్లాగానే వివి లక్ష్మీనారాయణ గారు కూడా నిరాశ మిగిల్చారు అని చెప్పక తప్పదు.